మంత్రి జూపల్లి కృష్ణారావు టంగ్ స్లిప్ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు మంత్రి జూపల్లి. ముఖ్యమంత్రి కేటీఆర్ అని మాట్లాడారు జూపల్లి. ఈ నేపథ్యంలో జూపల్లి వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. త్వరలోనే కేబినెట్ నుంచి జూపల్లి అవుట్ అంటూ పోస్ట్ చేశారు ఆయన. మార్క్ మై వర్డ్స్ అంటూ కేటీఆర్ క్యాప్షన్ చేశారు. నాయకులు ప్రముఖుల గుర్తింపులో లేని రేవంత్ రెడ్డి వరుసగా సీఎం రేవంత్ పేరు మర్చిపోతున్న వైనానికి సంబంధించిన ఆ అంశం అంటూ కూడా చర్చ జరుగుతుంది. ఒకసారి మీరు చూడొచ్చు. ఇటు మార్క్ మై వర్డ్స్, మినిస్టర్ జూపల్లి ఈస్ గోయింగ్ టు బి సాక్డ్ ఫ్రమ్ క్యాబినెట్ సూన్ ఫర్ దిస్ మిస్టేక్ అంటూ కూడా ఒక స్మైల్ ఇమోజిని ట్యాగ్ చేస్తూ ఇటు మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఒకటే చెప్తున్నారు ఆయన, మార్క్ మై వర్డ్స్ అంటూ కేటీఆర్ క్యాప్షన్ చేశారు. టంగ్ స్లిప్ అయ్యారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు ఆయన. ముఖ్యమంత్రి కేటీఆర్ అని మాట్లాడారు జూపల్లి వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. త్వరలోనే కేబినెట్ నుంచి జూపల్లి అవుట్ అంటూ పోస్ట్ చేశారు ఆయన. మీరు చూడొచ్చు, అది ఆన్ స్క్రీన్ మీరు చూస్తారు. కేటీఆర్ చేసిన ట్వీట్ కి సంబంధించి ఈ నేపథ్యంలో మార్క్ మై వర్డ్స్ అంటూ కేటీఆర్ క్యాప్షన్ చేశారు. నాయకులు ప్రముఖుల గుర్తింపులో రేవంత్ రెడ్డి లేరా అనే అంశానికి సంబంధించి ఇక్కడ చర్చ జోరందుకుంటుంది ఆ కమెంట్స్ రూపంలో కనుక మీరు చూస్తే. ఎందుకంటే మొదటగా ప్రముఖ హీరో అల్లు అర్జున్ ఆయన పేరుకు సంబంధించి మర్చిపోయారంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగిన సందర్భం. ఆ తర్వాత జగ్గారెడ్డికి సంబంధించి కూడా ఇటువంటి డిస్కషన్ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారంటూ ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ అని వ్యాఖ్యానించారు జగ్గారెడ్డి. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి తడబడ్డ వాళ్ళకు సంబంధించి అల్లు అర్జున్ పేరు కూడా ఇక్కడ చర్చకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలేంటి ఇప్పుడు చూద్దాం. 6,500 కోట్ల రూపాయలు ఈనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నెలకు 6,500 కోట్ల రూపాయలు ఈనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నెలకు 6,500 కోట్ల రూపాయలు ఈనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నెలకు 6,500 కోట్ల రూపాయలు ఈనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నెలకు 6,500 కోట్ల రూపాయలు. రైట్, అది మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు. ముఖ్యమంత్రి కేటీఆర్ అంటూ ఆయన సంబోధించడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి కోట్ చేస్తూ ట్వీట్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. జూపల్లి కృష్ణారావు కేబినెట్ నుంచి అవుట్ అంటూ మార్క్ మై వర్డ్స్ అంటూ ఆయన కోట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి చర్చ జరుగుతోంది? నిజంగా జూపల్లి కృష్ణారావు కేబినెట్ నుంచి అవుట్ అయ్యే అవకాశాలున్నాయా? ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ మనం చూసాం. కేబినెట్ నుంచి జూపల్లి అవుట్ అంటూ చెప్పుకొచ్చారు. మరో ముఖ్యంగా ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అంశానికి సంబంధించిన ఆ విషయాన్ని ట్యాగ్ చేస్తూ ఏం జరుగుతోంది? కాంగ్రెస్ నుంచి ఎటువంటి వెర్షన్స్ వినిపిస్తున్నాయి? ఎగ్జాక్ట్ ఈ రోజు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ నుంచి ఆధ్వర్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమన్గల్ మండలంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. రైతు మహాసభ నిర్వహించారు. దీంట్లో భాగంగా ఆయనకు కౌంటర్ గా ఈ రోజు కేబినెట్ మినిస్టర్ మంత్రి జూపల్లి సిఎల్పి హాల్లో ఈ రోజు మీడియా సమావేశం నిర్వహిస్తూ కొన్ని సందర్భాలను ఆయన గుర్తు చేస్తూ మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఆయన పేరు మర్చిపోయారు. ముఖ్యమంత్రి పేరు మర్చిపోయి ముఖ్యమంత్రి కేటీఆర్ అంటూ సంబోధించడంతో వెంటనే సవరించుకొని మళ్ళీ ఆయన కరెక్ట్ చేసుకునేటువంటి పరిస్థితి క్రియేట్ అయినప్పటికీ కూడా, ఆ పరిస్థితి కల్పించినప్పటికీ గతంలో వరుసగా ముఖ్యమంత్రి పేరు మర్చిపోయిన సంఘటనలు ఇది తోడు కావడంతో దా వీడియోని ట్యాగ్ చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేయడంతో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతా ఉంది. అయితే గత కొంతకాలంగా బీఆర్ఎస్ రైతు మహాధర్నాల పేరిట అన్ని నియోజకవర్గాల్లో అన్ని ప్రాంతాలలో రైతు మహాసభలు నిర్వహిస్తా ఉన్నారు. అంతకుముందు గతంలో లాస్ట్ వీక్ కొడంగల్లో నిర్వహించారు. ఇప్పుడు ఈ రోజు ఆమన్గల్ మండలం తర్వాత కల్వకుర్తి నియోజకవర్గం ఉమ్మడి పాలమూరు జిల్లాలో మళ్ళీ రైతు మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వెళ్ళినటువంటి వాటికి కౌంటర్ ఇవ్వడానికి మంత్రి జూపల్లి ప్రయత్నం చేస్తున్న ఈ రకంగా ఆయన కాస్త తడబడి
ముఖ్యమంత్రి కేటీఆర్ అనడంతో పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉంది. సోషల్ మీడియాలో కూడా వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉంది. సో మధు, అంటే ముఖ్యమంత్రి కేటీఆర్ అన్న నేపథ్యంలోని ఆయన క్యాబినెట్ నుంచి అవుట్ అవ్వబోతున్నారు అంటూ ఆయన చేసిన అంశానికి సంబంధించి, ఎందుకంటే ఆ వీడియోను ట్యాగ్ చేస్తూ ఆయన చేసిన ట్వీట్ చేసిన సందర్భం, మరి ముఖ్యంగా అటువంటి ఇంటెన్సిటీ కావచ్చు, లేకపోతే అటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా కనిపిస్తున్నాయా కాంగ్రెస్ లో? గత కొంతకాలంగా క్యాబినెట్ లో మార్పులు చేర్పులు ఉండనున్నాయి అనేటువంటి చర్చ కూడా కొనసాగుతా ఉంది వాస్తవానికి చెప్పాలంటే. ఆ నేపథ్యంలో కేటీఆర్ ట్వీట్ చేస్తూ ఈ మాట అన్నందుకు ఖచ్చితంగా క్యాబినెట్ నుంచి నన్ను తొలగిస్తారు అనేటువంటి చేసినటువంటి ట్వీటే ఇంకా పెద్ద ఎత్తున వైరల్ అయ్యే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో, ముఖ్యంగా సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో కేటీఆర్ చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కానీ, అధికారం కోల్పోయిన తర్వాత కానీ ఏ సందర్భాన్ని ఆయన ట్వీట్ వేదికగా ఆయన చెప్పే అలవాటు ఆయనకుంది. గతంలో జనాల నుంచి క్వశ్చన్స్ తీసుకునే అలవాటు కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి వారికి సమాధానాలు ఇచ్చేటువంటి విధంగా కానీ ట్వీట్ రూపంలో ఇస్తారు. సో మంత్రి జూపల్లికి కూడా సేమ్ ఆయన మాట్లాడిన వీడియోనే ట్యాగ్ చేస్తూ ఆ వీడియోను పోస్ట్ చేస్తూ దాన్ని ట్యాగ్ చేస్తూ ఏ క్షణంలో అయినా ఈయనను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేసే అవకాశం ఉంది అంటూ స్టేట్మెంట్ చేయడంతో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతా ఉంది. గతంలో అల్లు అర్జున్, తర్వాత బాలాదిత్య, ఇలా చాలా మంది పేర్లు మర్చిపోయినటువంటి ఘటన మనం చూసాం. తర్వాత జగ్గారెడ్డి గాంధీ భవన్ లో కూడా మాట్లాడుతూ ఆయన ఒక సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో క్యాబినెట్ లో ఉన్నటువంటి వాళ్ళే ఈ రకంగా పేర్లు మర్చిపోవడంతో మరొకసారి చర్చ జరిగే అవకాశం ఉంది. దీనిపైన ముఖ్యమంత్రి పేరు మర్చిపోవడం వెనకాల సెలబ్రిటీస్ కుట్ర ఉందనేటువంటి కోణంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో మాట్లాడారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల నోటి నుంచి వరుసగా వస్తున్నాయి. గతంలో జగ్గారెడ్డి నోటి నుంచి మర్చిపోయారు. ఇప్పుడు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం, మాది ఎమ్మెల్యే. తర్వాత ఇప్పుడు క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రి జూపల్లే పేరు మర్చిపోవడం వెనకాల కాస్త చర్చ జరిగే అవకాశం ఉంది పార్టీలో. రైట్, ఒక్కసారి మధు మీరు లైన్ లో ప్రయత్నం చేయండి. కేటీఆర్ ట్వీట్ చేసిన తర్వాత అక్కడ కొన్ని రియాక్షన్స్ వస్తున్నాయి. ఇది నేనన్న మాట కాదు, నేనంటున్న మాట కాదు. అక్కడ మీరు కనుక కేటీఆర్ ట్వీట్ కనుక మీరు చూస్తే, కేటీఆర్ చేసిన సోషల్ మీడియా ఎక్స్ చేసిన పోస్ట్ కనుక మీరు చూస్తే, ఆ పోస్ట్ కింద కామెంట్స్ లో కొన్ని మాత్రమే ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. ఇంకో పుష్ప అయితడంట వాడిన అంటూ ఒక వ్యక్తికి సంబంధించి కామెంట్ చేస్తూ ఉంటే, మరికొంతమంది అయితే అడ్వాన్స్ హ్యాపీ కంగ్రాచులేషన్స్ అన్న తర్వాత కంగ్రాచులేషన్స్ కేటీఆర్ బీఆర్ఎస్ అన్న, ఐ థింక్ హీ హ్యావ్ సెట్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ డేస్. భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఆయన ముందే చెప్పారంటూ కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి. ఇంకొక కొన్ని అంశాలకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ట్వీట్స్ కి సంబంధించి ఆ రియాక్షన్స్ లో మీరు చూస్తే కనుక కొన్ని ఆ డిస్కషన్ మాత్రం విపరీతంగా జరుగుతుందని చెప్పుకోవాలి. రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి గారి పేరును ముందుగానే చెబుతున్నాడని అంటూ మరికొంతమంది అలా ట్వీట్ చేస్తున్న సందర్భం, ఆ ట్వీట్ కి సంబంధించి రిప్లై ఇస్తున్న సినారియో, ఇలా దీనికి సంబంధించి మాత్రం రియాక్షన్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఇక్కడ ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది మరీ ముఖ్యంగా ఇప్పుడు, ఎందుకంటే ఇక్కడ మంత్రివర్గానికి సంబంధించి విస్తరణలో కొంతమంది అవుట్ అవ్వచ్చు అనే పేర్లు వినిపిస్తున్న తరుణంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తర్జన భర్జనలో పడే సిచ్యువేషన్ వచ్చిందా? ఎందుకంటే ఇక్కడ ట్వీట్ చేసిన అంశానికి సంబంధించి దీన్ని ఒకవేళ మంత్రి జూపల్లి గారికి సైడ్ చేస్తే ఇది కనెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి తర్జన భర్జన జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. మధు, ఇటు మంత్రి జూపల్లి కృష్ణారావుకి సంబంధించి, ఎందుకంటే కేబినెట్ ఎక్స్పాన్షన్ ఉంది, ఈ నేపథ్యంలో కొంతమందికి సంబంధించి కేబినెట్ నుంచి తొలగించవచ్చు అంటే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ కి బీఆర్ఎస్ చెక్ పెట్టింది అనుకోవాలా ఈ కేబినెట్ ఎక్స్పాన్షన్ కి సంబంధించి? ఎందుకంటే ఒకవేళ జూపల్లిని కనుక సైడ్ చేస్తే ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. సో ఇటువంటి ఒక క్వశ్చన్ మార్క్ లో పడేస్తుంది అనుకోవాలా బీఆర్ఎస్ కాంగ్రెస్ ని? ఖచ్చితంగా, ఎందుకంటే మన కొడంగల్లో సభ సక్సెస్ తర్వాత ఈ రోజు ఆమన్గల్ మండలంలో సభ సక్సెస్ సంబంధించినటువంటి అంశం తర్వాత కౌంటర్ ఇచ్చేలో భాగంలో ఆయన ఈ మాటలు మాట్లాడుతూ కేటీఆర్ ముఖ్యమంత్రి అంటూ మెన్షన్ చేయడం వెనకాల కాస్త తడబాటుకు గురైనటువంటి సిచ్యువేషన్. ఇక క్యాబినెట్ ఎక్స్పాన్షన్ పక్కన పెడితే ఉన్న క్యాబినెట్ షఫల్ చేయనున్నారు, దీంట్లో చాలా మార్పులు చేర్పులు చేయనున్నారనేటువంటి రాజకీయ వర్గాలు చాలా రోజుల నుంచి చర్చ జరుగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీలో కూడా దీనిపైన చర్చ జరుగుతా ఉంది. ఎవరిని పక్కన పెడతారు ఈసారి, కొత్త వారికి ఎవరికి అవకాశం దక్కుతుందనేటువంటి ఉంది. కాబట్టి దీనిపైన కూడా కాస్త దీనిపైన మళ్ళీ చర్చకు తావిచ్చినట్టుగా కేటీఆర్ ట్వీట్ కనిపిస్తా ఉంది. మరి ఏఐసిసి అధిష్టానం కూడా ఇప్పటికీ కులగణన తర్వాత నిన్న అజయ్ సింగ్ యాదవ్ అనేటువంటి మరొక నాయకులు వచ్చారు ఇక్కడికి. ఆయన వచ్చిన తర్వాత కూడా ఆయన కూడా ఒక స్టేట్మెంట్ చేశారు నిన్న ఆర్టీవీతో కూడా మాట్లాడుతూ, దీని తర్వాత త్వరలోనే ఓబీసీ యాంగిల్లో చాలా మార్పులు చేర్పులు తెలంగాణలో జరుగుతాయనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కేబినెట్ లో ఓబీసీల ప్రాధాన్యత తక్కువ ఉందనేటువంటి స్టేట్మెంట్ కి. సో కాబట్టి నిజంగానే కేబినెట్ లో మార్పులు చేర్పులు ఉంటే కనుక ఎవరిని పక్కన పెట్టాలి, ఎవరి
పర్ఫార్మెన్స్ ఎట్లుందనేటువంటి చర్చ కూడా గతంలో కొనసాగింది. ఇప్పుడు కేటీఆర్ఏ వర్కింగ్ ప్రెసిడెంట్, డైరెక్ట్ గా గతంలో మంత్రిగా పనిచేస్తారు. ఆయన్నే ఈ ట్వీట్ చేస్తూ కేబినెట్ నుంచి మంత్రి జూపల్లిని తప్పించేస్తారు త్వరలో అనేటువంటిది మార్క్ మై వర్డ్స్ అనేటువంటి చాలా కాన్ఫిడెంట్ గా చెప్పినటువంటి మాటలు చూస్తా ఉంటే మరొకసారి చర్చకు తావిచ్చినట్టుగా అయితా ఉంది. కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చ జరుగుతా ఉంది. గత కొంతకాలం నుంచి కేబినెట్ కు షఫలింగ్ జరగనుంది, ఈసారి చేంజ్ జరగనుంది అనేటువంటిది. సో మరి జూపల్లి ఈ రోజు మాట్లాడిన మాటలతో ఏం జరుగుతుంది అనేటువంటి చర్చ అయితే ఉంది. రైట్, ఇప్పుడు జూపల్లి కృష్ణారావు మంత్రి జూపల్లి నుంచి రియాక్షన్ వచ్చే అవకాశం కనిపిస్తుందో, ఎందుకంటే కేటీఆర్ ఇప్పుడు ట్వీట్ చేసిన సందర్భం. ఎగ్జాక్ట్లీ, అంటే మరి ఏ సందర్భంలో ఆయన మాట్లాడారో ఆయన వివరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మాట్లాడుతూనే ఆయన నేను పొరపాటుగా మాట్లాడాను, లేదంటే జస్ట్ మా రోల్ అయింది అని చెప్పుకోవచ్చు, వర్డ్స్ రోల్ అయ్యాయి మాట్లాడుతున్న సందర్భంలో అని చెప్పొచ్చు. కానీ మరి ఇంతవరకు అయితే క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఆయన మాట్లాడుతున్న సందర్భంలో వెంటనే సవరించుకున్నారు, వెంటనే కంటిన్యూ చేస్తారు మీడియా సమావేశాన్ని. కానీ ఈ వీడియో కేటీఆర్ టీం వరకు చేయడంతో కేటీఆర్ చాలా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు కాబట్టి వెంటనే రెస్పాండ్ అయ్యారు, రియాక్ట్ అయ్యారు, ఆయన పోస్ట్ చేస్తారు ఆ వీడియోని. కాబట్టి చర్చ కొనసాగుతోంది, చూడాలి దీనిపైన ఆయన ఎట్లా రియాక్ట్ అవుతారు. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఆయన టంగ్ స్లిప్ అయ్యారు అంటూ ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు జూపల్లి, ముఖ్యమంత్రి కేటీఆర్ అంటూ మాట్లాడారు జూపల్లి వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. త్వరలోనే కేబినెట్ నుంచి జూపల్లి అవుట్ అంటూ పోస్ట్ చేశారు ఆయన. మార్క్ మై వర్డ్స్ అంటూ కేటీఆర్ క్యాప్షన్ చేశారు. ఒకసారి మీరు చూడొచ్చు. మార్క్ మై వర్డ్స్, నా మాటలు గుర్తుపెట్టుకోండి. మినిస్టర్ జూపల్లి ఈస్ గోయింగ్ టు బి సాక్డ్ ఫ్రమ్ క్యాబినెట్ సూన్ ఫర్ దిస్ మిస్టేక్. ఈ తప్పు కారణంగానే మంత్రి జూపల్లి క్యాబినెట్ నుంచి అవుట్ అవుతారు అంటూ మార్క్ మై వర్డ్స్, వీటిని గుర్తుపెట్టుకోనంటే, నా మాటను గుర్తుపెట్టుకోనంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం సంచలనంగా మారింది మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు. అట్ ద సేమ్ టైం మంత్రి జూపల్లి చేసిన వ్యాఖ్యలు. నాయకులు ప్రముఖుల గుర్తింపులో లేని రేవంత్ రెడ్డి అంటూ కూడా గతంలో కూడా చర్చ జరిగింది. ఇదే అంశానికి సంబంధించి బీఆర్ఎస్ పెద్ద ఎత్తున అంశాన్ని చర్చకు తీసుకువెళ్ళింది.